వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాయి. ఇంటి నుండి అడుగు బయటకు పెడితే డీహైడ్రేషన్కి గురి కావాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. ఓవైపు వేడిగాలులు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ వేడిమికి పండగ పూట కూడా బయటకు వెళ్లి సరదాగా గడిపే పరిస్థితులు కనిపించడం లేదు. ఎండలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. వేసవికాలం వచ్చిందంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం సర్వసాధారణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే సంవత్సరానికి కూడా టెంపరేచర్ ఏ విధంగా పెరుగుతుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. గత ఏడాదే పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఎండలైతే అమ్మ బాబోయ్ చచ్చిపోతామేమో అని చెప్పేసి అనుకునే పరిస్థితి. కానీ ఏడాది అంతకు మించినటువంటి ఎండలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా టారెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కానీ ప్రజలందరూ కూడా రోడ్లపై తిరగడానికి కూడా, అంటే సెలవు దినాలు ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా బయటకు తిరగడానికి ప్రజలందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎటు చూసినా కానీ అంటే ఏ ప్రాంతంలో చూసినా మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే అటు ఎస్కోట్ నుంచి ఇటు కురుపాం నియోజకవర్గం వరకు ఎటు చూసుకున్నా కానీ సుమారు 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ప్రతిరోజు నమోదవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఫిబ్రవరిలోనే ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవడం మనం చూసాం. అదేవిధంగా మార్చి ఎండింగ్ వచ్చేటప్పుడు కూడా మరింత పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా ఎండలు ఉండబోతున్నాయని ప్రజలు ఎప్పటి నుంచి కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే నిన్న అంటే శనివారం నాడు అటు గుర్ల అంటే చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల ప్రాంతంలో అయితే సుమారు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉందంటే ఎంతో దారుణంగా ఎండలు రోజుకి పెరుగుతున్నాయో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉండాలని ఇప్పటికే డాక్టర్లు సూచిస్తున్నారు. బిగ్ టీవీ కూడా అదే చెప్తోంది. దీంతోపాటు ఏదైతే అంటే బయట మనం దొరికే ద్రవాలు అంటే పానీయాలన్నీ కూడా తాగొద్దని కూడా డాక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కావచ్చు, అదేవిధంగా రంగులతో కలిపిన రసాయనాలతో కలిపినటువంటి ద్రవ పదార్థాలు కావచ్చు, ఇటువంటివి తీసుకోవద్దు. కొబ్బరి బొండలు కావచ్చు, వాటర్ మిలాన్ కావచ్చు, లెమన్ కావచ్చు, అదేవిధంగా మంచికి ఇటువంటివి మాత్రమే తీసుకుంటే కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉండొచ్చు. మరోవైపు మనం చూసినట్లయితే ఉదయం 11 గంటలు దాటిన తర్వాత అదేవిధంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు వృద్ధులు, చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు అయితే ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయనగరంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రజలు పెద్దగా కానరాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే బయటికి వెళ్ళి అంటే సెలవు పూట, అదేవిధంగా ఈరోజు ఉగాది పండగ, ఈ పండగ పూట కూడా బయటికి వెళ్ళి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా మనకి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే దారుణమైన ఎండలు ఒక్కసారి మనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చామంటే ఒళ్ళంతా కూడా ఒక మంటలా వచ్చేస్తున్నాడు. అంటే సూర్యుడు డైరెక్ట్గా వచ్చి మన మీద అంటే చాలా దగ్గరలో ఉంటే ఎలా ఉంటుంది అంటే మనం ఒక పొయ్యి దగ్గర ఎలా ఉంటుందో, ఒక స్టవ్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంత తీవ్రమైన వేడి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచే వడగాల్పులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే సుమారు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు కూడా వస్తున్న పరిస్థితి. జనరల్గా మనకి ఆంధ్ర ప్రాంతం అనగానే మనందరికీ తెలుసు కొంత ఉక్కపోత కూడా అంటే హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మనకి తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతంలో మరి హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఇంకా హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు కూడా సుమారు 10 డిగ్రీలకు పైగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు కావచ్చు, అదేవిధంగా ఏదైనా తడిగుడ్డ కానీ ఏదైనా అంటే బుర్ర మీద వేసుకుని బయటికి వెళ్ళడం చాలా మంచిది. కాటన్ వస్త్రాలు ధరించాలి. ఇలాంటి సూచనలన్నీ కూడా ఎప్పటి నుంచే చాలా జోరుగా వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో 2 నెలలు సుమారు ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా, ఎందుకంటే ఏడాది ఉష్ణోగ్రతలు కూడా సుమారు 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని అటు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఎంత తొందరగా అంటే పని చూసుకొని మళ్ళీ తొందరగా ఇంటికి చేరుకోవడం మంచిది. అదేవిధంగా బయట ఎక్కువగా ఉండడం కూడా అంత మంచిది కాదని చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గం పరంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా బొబ్బిలి నియోజకవర్గంలో అత్యధికంగా ఈరోజు సుమారు మనకి 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. అదేవిధంగా అటు గజపతినగరం కావచ్చు, కురుపాం కావచ్చు, సాలూరు కావచ్చు, పార్వతీపురం, అదేవిధంగా ఎస్కోట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు అన్ని అంటే మొత్తం అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పండుగలు వచ్చినటువంటి చిన్నపిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకోవడం చేస్తుంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళు సరదాగా పార్టీలు కానీ అదేవిధంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా నియంత్రించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా అంటే అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఎండలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇలా ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.